सक्सेस द स्कूल के जिम्मेदारान की जानिब से लड़कियों की मेयारी तालीम और दीनी माहौल में तरबियत के लिए टोली चौकी और पुरानी हवेली ब्रांच में लड़कियों के लिए एक्सक्लूसिव स्कूल का क़याम अमल में लाया गया है। तो जल्दी करें, सही वक्त पर दुरुस्त फैसला लें और अपनी शहजादियों की तालीम के लिए सक्सेस द स्कूल का इंतखाब करें। तेलंगाना के चीफ मिनिस्टर रेवंत रेड्डी का कहना है कि सोनिया अम्मा और मल्लिकार्जुन खड़गे ने ये ऑर्डर दिया है कि कंटोनमेंट एमएलए कैंडिडेट मिस्टर गणेश और वहीं पर मल्काजगिरी एमपी कैंडिडेट सुनीता महेंद्र रेड्डी को जिताना है। चीफ मिनिस्टर ने जो है एक जलसे से खिताब करते हुए ऐसा कहा है, वो आप सुन सकते हैं। ద్రోహం అలాంటిది, నువ్వు చేసిన పాపం అలాంటిది. అంతేందుకు ఇక్కడ మాజీ ఎమ్మెల్యే చనిపోయిన సాయన్న గారు మాకు మంచి మిత్రుడు, పాపం అనుకోకుంటే చచ్చిపోయింది. ప్రభుత్వ అధికారిక లాంఛనాలు కూడా నీ ప్రభుత్వం, నీ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే చచ్చిపోతే కూడా అధికారిక లాంఛనాలు ఇవ్వలేదు, కనీసం గౌరవ మర్యాద కూడా ఆయన శవానికి ఇయ్యలేదు. కానీ అదే సినిమా వాళ్ళు చనిపోతే వాళ్లకు 7 తుపాకులు కాల్పులు కాల్చి సినిమా వాళ్ళకు కూడా రాజ లాంఛనాలను ఇచ్చారు. ఈ కంటోన్మెంట్ ప్రజలంతా అలకగా మర్చిపోరు నువ్వు చేసిన ద్రోహం, నువ్వు చేసిన మోసం. ఇదే కానీ ప్రాంతంలో ఇప్పుడే గణేష్ చెప్పాడు, నాకు తెలుసు, ఎందుకంటే 5 ఏళ్ళు నేను ఇడున్నా. మీ తాగునీటి సమస్య ఎంత తీవ్రంగా ఉందో నాకు తెలుసు. మీరు ఈ కంటోన్మెంట్ భూములలో ఇల్లు కట్టుకున్నారని దాదాపుగా 30,000 ఓట్లు కంటోన్మెంట్ లో మీ అందరు ఓట్లు తొలగించి మీకు ఓటు హక్కు లేకుండా ఈ భారతదేశంలో ఈ కంటోన్మెంట్ లో మీరు ద్వితీయ శ్రేణి పౌరులుగా బతికే పరిస్థితి వచ్చింది. వారానికి ఒకసారి కూడా మీకు నీళ్ళు ఇవ్వని పరిస్థితి కంటోన్మెంట్ లో ఉంది. చీకటి పడితే మీ ఇంటికి మీరు పోవాలన్నా మిలిటరీలకు మీ ఐడి కార్డు చూపించాలి. మీ చుట్టాలు వచ్చిందంటే ఇక వాళ్ళకు నరకమే కనిపిస్తుంది. ఎక్కడికక్కడ రోడ్లు నిర్బంధించి ఇక్కడ ప్రజల్ని బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది. ఇవాళ మీరు ఇళ్ళ అనుమతులు కట్టుకోవాలన్నా, చిన్న రిపేర్ చేయాలన్నా నెలలు సంవత్సరాల కొద్దీ తిరగాల్సిన పరిస్థితి ఉన్నది. పాపం చంపన ప్రతాప్ అయితే తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోయినా కానీ మీ సమస్యల పరిష్కారం కోసం ఆయన తిప్పల పడ్డాడు. నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఢిల్లీకి చాలా సార్లు వచ్చి నన్ను కలిసి మీ ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో ప్రభుత్వం వేరే భూమి ఇచ్చి ఆ భూమి తీసుకొని మీకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని చెప్పి జంపన ప్రతాప్ వచ్చింది. మీ తొలగించిన ఓట్లు కంటోన్మెంట్ ఎన్నికల్లో ఉండాలి, 30,000 మంది ఓటర్లకు ఓటు హక్కు కల్పించాలి అని చెప్పి జంపన ప్రతాప్ గారు వచ్చారు. ఈయన ఉన్న స్కూళ్ళు మా మైనార్టీ సోదరులు 60-70 ఏళ్ళ స్కూళ్ళ కూడా దారి లేకుండా మూతేసి 100,000 మంది పిల్లలు చదువుకునే కాడ స్కూళ్ళ కాడ కూడా దారి లేకుండా స్కూళ్లకు మూసేసే పరిస్థితి వచ్చింది. ఇక నీళ్ళ గురించి, ఇళ్ళ సమస్యల గురించి నేను చెప్పాల్సిన పని లేదు. అదేవిధంగా అటు ఆదిలాబాదు, కరీంనగర్ ఈ ప్రాంతాలు ఎక్కడికి పోవాలన్నా మీ ఎలివేట్ కారిడార్ ఇయ్యాక ట్రాఫిక్ జామ్ అయిపోయి ఇవాళ కంటోన్మెంట్ అతలాకుతలమయ్యే పరిస్థితి వచ్చింది. పొద్దున బయలుదేరితే పిల్లల్ని బడిలు ఇచ్చి పెడతామంటే మధ్యాహ్నం అవుతుంది, మీరు చుట్టూ తిరుక్కొని వచ్చే వరకల్లా. రైల్వే అండర్ పాసులు కట్టలే, రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు కట్టలే. ఇవన్నీ సమస్యలు ఇవాళ కంటోన్మెంట్ను పట్టి పీడిస్తున్నాయి. ఇవాళ మీరందరూ ఒకటే ఆలోచన చేయండి. ప్రభుత్వం అనేది ఉన్నది, ఇందిరమ్మ రాజ్యం ఉన్నది, ప్రజాపాలన వచ్చింది. మీ తాగునీటి సమస్యను పరిష్కరించాలంటే కంటోన్మెంట్ లో ఎమ్మెల్యేగా గణేష్ ని గెలిపించండి. ఇవాళ మీ రోడ్ల సమస్యను పరిష్కరించాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకురావాలంటే మా సునీత మహేందర్ రెడ్డి గారిని మీరు పార్లమెంట్ సభ్యురాలుగా గెలిపించండి. ఎందుకంటే ఇవాళ మీ రోడ్లు వేయాలన్నా, మీ తాగడానికి నీళ్లు ఇవ్వాలన్నా ఈ కంటోన్మెంట్ బోర్డు నుంచి ప్రజలు నివసించే ప్రాంతాన్ని జిహెచ్ఎంసీలో కలిపితేనే మీ సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందన్న సంగతి నాకు తెలుసు. ఇవాళ మీ తాగడానికి నీళ్లు ఉచితంగా హైదరాబాద్ నగరంలో ఎట్లా వస్తున్నాయో మీకు అట్లా ఇవ్వాలి అని అంటే ఈ కంటోన్మెంట్ సివిల్ ఏరియాను మొత్తం జిహెచ్ఎంసీలో కలపాలి. ఇవాళ మీరు నీళ్ళ పైసలు డబల్ కట్టాల్సి వస్తుంది. ఏదైనా చిన్నదో పెద్దదో 100 గజాల 200 గజాల కొనుక్కుంటే రాష్ట్రం అంతా ఒక ధర ఉంటే కంటోన్మెంటుల అధిక ధరలు ఉన్నవి రిజిస్ట్రేషన్. వీటన్నిటికీ కారణం
కంటోన్మెంట్ ప్రాంతాన్ని జిహెచ్ఎంసీలో కలపాలి. మరి ఇవన్నీ సమస్యల్ని పరిష్కరించాలంటే ఇవాళ మీ చేతుల్లోనే ఉంది. మీరు గాడిద గట్టేసి ఆవుకు పాలు విండితే రావు, గాడిద గడ్డి తినిపోతుంది, ఆవు ఎండిపోతుంది. అందుకే ఇవాళ ఓట్లు టీఆర్ఎస్ అనుకో బీజేపీ అనుకో వేసి సమస్యలు పరిష్కరించమని కాంగ్రెస్ వాళ్ళని అడిగితే అది సాధ్యం కాదు. అందుకే శ్రీ గణేష్ ను ఎమ్మెల్యేగా, సునీత మహేందర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించండి. మీ సోదరుడిగా, మీ నాయకుడిగా, మీ సమస్యలు తెలిసిన వాడిగా వీటిని పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటాను. ఎందుకంటే నాకు సందు గల్లీ తెలుసు. కంటోన్మెంట్ ప్రాంతం 5 ఏళ్ళు ఎంపీగా ఈ ప్రాంతంలో తిరిగిన డిఫెన్స్ మంత్రుల నుంచి మొదలు పెడితే కంటోన్మెంట్ CEO వరకు మీకోసం కొట్లాను. ఇవాళ మీ ప్రాంతానికి ఆసుపత్రి కూడా మూత పడితే నేనే ఆర్మీ ఏరియాలో కోవిడ్ అప్పుడు వచ్చి 5 కోట్ల రూపాయలు సొంతంగా ఖర్చు పెట్టి అంబులెన్స్లు పెట్టి హాస్పిటల్ తెరిపించిన. బొల్లారం హాస్పిటల్ తప్ప ఈ ప్రాంతంలో మనకు ఆసుపత్రి లేని సమస్య. అందుకే అల్వాల్లో ఉన్న నిర్మాణంలో ఉన్న ఆసుపత్రిని ఎంబడి పడి మా హనుమంతాన్ని అర్జెంటుగా పూర్తి చేయాలంటే కావాల్సిన నిధులు ఇచ్చి ఇవాళ ఆసుపత్రిని పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం. డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని మోసం చేసింది మిమ్మల్ని కేసీఆర్. ఇవాళ అందుకే మా అక్కలు వచ్చారు. జరసేపు మా అక్కల గురించి నేను మాట్లాడదలుచుకున్నా. అక్క, ఎన్నడన్నా మీరు బస్సులో టికెట్ లేకుండా ఎప్పుడైనా ప్రయాణం చేసిర్రా? ఇప్పుడైతే చేస్తున్నారు కదా. కాంగ్రెస్ వచ్చినాక ఇవాళ అమ్మగారింటికి పోయినా, అత్తగారింటికి పోయినా, యాదగిరి గుట్టకు పోయి మనం దైవ దర్శనం చేసుకున్న బస్సులో ఒక్క పైసా లేకుండా పోతురు కదా అక్క. ఇది ఇందిరమ్మ రాజ్యంలో మనం ఇచ్చింది కాదా? ఇవాళ పేదోళ్ళ ఇళ్లకు మీకు వ్యవసాయ భూములు లేవు, ఉచిత కరెంటు లేదు. నా పాదయాత్రలు వచ్చి పేదోళ్ళు అడిగారు, సార్ భూములు ఉన్న వాళ్ళకే ఉచిత కరెంట్ ఇస్తే మా కథ ఏంది చెప్పు అని. అందుకే ఆలోచన చేసి పేదోళ్ళ ఇంటి కరెంటు 1000-2000 వస్తుంటే పేదల ఇళ్లకు 200 యూనిట్లు 0 బిల్లు ద్వారా మా అక్కల కష్టం, మా అక్కల రెక్కల కష్టం పిల్లల చదువులకు ఉండాలని ఇవాళ 200 యూనిట్లు उचितंगा वालों सक्सेस द स्कूल के जिम्मेदारान की जानिब से लड़कियों की मेयारी तालीम और दीनी माहौल में तरबियत के लिए टोली चौकी और पुरानी हवेली ब्रांच में बच्चियों की तालीम और तरबियत के लिए एक्सक्लूसिव स्कूल का क़याम अमल में लाया गया है। ऐसे वालिदैन जो अपने बच्चियों की मेयारी तालीम और तरबियत के लिए किसी मेयारी तालीमी इदारा की तलाश में हैं, तो इस सिलसिले में पुरशिको इमारत और कुशादा क्लासरूम में आपकी बच्चियों की तालीम, तरबियत, हुस्न अखलाक, हिफ्ज़ कुरान करीम और स्पोर्ट्स के अलावा तालिबात की खवातीन अमले के जरिए निगरानी व हिफाजत का इत्मीनान बख्श माहौल है। तो जल्दी करें, सही वक्त पर दुरुस्त फैसला करें और सक्सेस द स्कूल का इंतखाब करें।